పరిసీలు ఇద్దరికి స్క్రూస్ వేసి చేయాలండి. కాకపోతే చిన్నపిల్లలు ఆర్ అడాలసెంట్ గ్రూప్లో వచ్చే వాళ్ళది కొంచెం ఈజీ టు కరెక్ట్. ఇన్ ద సెన్స్ కరెక్ట్ ఈజీ, దానికి ప్లానింగ్ ఉంటుంది, కొంచెం డిఫికల్ట్ టు కరెక్ట్, బట్ ఇట్ ఈస్ అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. కానీ పెద్దవాళ్ళలో వచ్చేవి అంటే డీజెనరేటివ్ స్కోలియోసిస్ తోటి ఏంటంటే వాళ్ళకి ఓన్లీ వంపు ఒకటే ప్రాబ్లం కాదు, వాళ్ళలో బోన్ ఒకటి మెత్తగా ఉండిపోతూ ఉంటుంది. వాళ్ళలో స్క్రూలు వేస్తే ఎలా ఉంటుందంటే అవి ఊడిపోయే ప్రమాదం జరుగుతూ ఉంటుంది. అది చిన్నపిల్లలు ఈ ప్రమాదం ఉండదు, స్క్రూస్ వేస్తే బాగానే హోల్డ్ అవుతాయి. కానీ పెద్దవాళ్ళలో డిఫార్మిటీ కరెక్ట్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. చిన్నపిల్లల దానికన్నా వాళ్ళకి ఎక్కువ జాగ్రత్తగా చేయాలి. యూజువల్లీ చాలా మందికి అవసరం పడదు. అంటే మనకి ఎక్కడైతే ఈ డిఫార్మిటీ కరెక్షన్ అవసరమో వాళ్ళకి మెయిన్గా ఏంటంటే నరాల మీద ఒత్తిడి వల్ల ఉంటుంది. కొంతమందికి ఏంటంటే షార్ట్ సెగ్మెంట్స్, అంటే ఓన్లీ ఆ పార్ట్కి చేస్తాం. కానీ కొంతమంది పెద్దవాళ్ళు బాగా ఉంగిపోతారు, వాళ్ళకి మాత్రం లాంగ్గా చేయాల్సి వస్తుంది. లాంగ్గా చేసినప్పుడు మాత్రం వాళ్ళకి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లల దానికన్నా. కానీ ఎందుకంటే బోన్ ఏంటంటే స్క్రూస్ వేసిన తర్వాత స్క్రూస్ ఊడిపోవడం అనేది వెరీ వెరీ కామన్. స్క్రూస్ ఊడిపోవడం కాకపోతే స్క్రూస్ పైన బోన్ ఫ్రాక్చర్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి చాలా కేర్ఫుల్గా ఉండాలి. యాక్చువల్లీ మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.